నమస్కారం. ఇవాళ ఒక హత్య కేసు గురించి మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు ఈ హత్య కేసు గురించి మాట్లాడుతా ఉన్నాం అంటే, ప్రజలారా అసలు ఈ కొంతమంది పేదరికాన్ని కొంతమంది బడాబాబులు ఎట్లనైనా యూజ్ చేసుకుంటారు. ఎట్లా అంటే అట్లనే యూజ్ చేసుకుంటారు. మీకు ఈ కేసు గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా. లుక్ ఎట్ దిస్. ఈయన చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు. హీ ఈజ్ ఫ్రమ్ కర్నూలు. ఓకే, లెట్ మీ టేక్ ఎ పెన్. సో చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు, హీ ఈజ్ ఫ్రమ్ కర్నూలు. అయితే ఈయనకు ఇది ఏమైంది అంటే, ఈయన 2017లో హత్య చేయబడ్డారు. ఎట్లా హత్య చేయబడ్డారు అంటే, రాత్రిపూట ఇక్కడ ఫంక్షన్ పోయి వస్తూ ఉంటే ఆయన కార్లను ఇట్లా వేరే వాళ్ళు ట్రాక్టర్తో గుద్ది అటు పక్కన కిందకి నెట్టేసి, ఇంకా తర్వాత రాళ్ళు కత్తులు దీంతో దాంతో అన్నింటితో కలిపి ఏదో ఒక విధంగా ఆయన చంపేశారు. చంపేస్తే ఈయన చనిపోయిండు. ఆ కేసు 2017 నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. రీసెంట్గా ఇప్పుడు జస్ట్ 1 వీక్ బ్యాక్ ఏమైంది అంటే, లాస్ట్ వీక్ ఇది కోర్టు వీళ్ళకు శిక్ష చేసింది. 11 మందికి శిక్ష చేసింది. ఇంకో 5 లేదు వీళ్ళు తప్పేం లేదని చెప్పాను. ఒక వ్యక్తి ఏమో చనిపోయిండు. సో ఇట్లా నడుస్తాం ఈ స్టోరీ. అయితే ఇక్కడ ఈ 11 మంది ఎవరైతే శిక్ష పడ్డారో ఒకసారి చూపిస్తారు చూడండి. 11 మందికి జీవిత ఖైదు ఉన్నది చూసిండ్రా. ఇందులో మొత్తం 19 మందిలో ఒకరు చనిపోయినరు, 2 కేసులు తీసేసిండ్రు. ఇక నారాయణ రెడ్డి గారు, ఆయన అనుచరుడు సాంబశివుడు, వాళ్ళిద్దరు చనిపోయినరు. ఇంకా తుది విచారణ 16 నాడు ఉంది. సరే, ఇది నడుస్తూ ఉంది. మీకు ఇటు కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. ఎందుకు ఈ టాపిక్ చూపించాలి అనుకున్నానంటే, చూడండి, జీవిత ఖైదు పడిన వారు వీరే. కూరవర్ రామాంజనేయులు రామనాయుడు, కూరవర్ రామకృష్ణ. చూడండి, ఒకటే ఫ్యామిలీ, రైట్? కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే కుటుంబం. గంటల వెంకటరమణ నాయుడు, గంట శ్రీను, ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు ఒకటే కుటుంబం కావచ్చు అనుకుంటున్నాను నేను. బీపన్న గారు రామాంజనేయులు, ఓకే, బీపన్న గారు ఇంకో రామాంజనేయులు. సో ఈయన ఏదో పెద్ద రామాంజనేయులు చిన్న రామాంజనేయులు అన్న టైప్లో ఉంటుంది చూసినా, వీళ్ళే ఉన్నట్టున్నారు. అయితే ఇది కొన్ని కుటుంబాలు మాత్రమే ఇందులో ఇంక్లూడ్ అయినాయి. జస్ట్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్. అంటే ఇందులో వీళ్ళు ఎవరు వెళ్ళిందంటే ట్రాక్టర్లు వెళ్ళి గుద్ది చంపేసిండ్రు వీళ్ళు. ఈ చనిపోయిన కుటుంబాలు వీళ్ళు కూని చేయడానికి పుట్టినరా? కాదు కదా. వీళ్ళ పేదరికాన్ని, వీళ్ళ ఆకలిని, వీళ్ళ నమ్మకాన్ని ఎవరో యూజ్ చేసుకొని ఎవరి మీదకు ఒసుగొలిపితే వీళ్ళు వాళ్ళని చంపేసిండ్రు. నారాయణ రెడ్డిని చంపేసిండ్రు వీళ్ళు. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడతారు, నారాయణ రెడ్డికి వీళ్ళకి ఏమైనా పర్సనల్ తగాదాలున్నాయా? లేవు కదా. మరి వేరే వాళ్ళు యూజ్ చేసిండ్రు అనే దానికి వాళ్ళందరేమో ఎక్స్క్యూజ్ అయిపోతూ ఉన్నారు, ఏదో ఒక విధంగా తప్పించుకుంటా ఉన్నారు. ఇంట్లో కే గారి పేరు ఏదో ఉన్నట్టుంది, కానీ ఇప్పుడు అయితే లేదైతే ఆయన అయితే క్లియర్గానే ఉన్నాడు ఈ కేసులో. సో ఇప్పటివరకు అయితే మన ఫ్యూచర్లో తెలియదు, కానీ ఆయన ఏదో చేసిండో అది అని అన్నారు. సరే, ఆయన ఏం చేసినా ఏం చేయలేదో మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడతలేము. కానీ వీళ్ళందరూ ఏమో బుద్ధి గడ్డి తిన్నదా మీ అందరికీ? ఏమన్నా చంపిన వాళ్ళకు అంటే చంపుడు తప్పు అని మీకు తెలియదా? మీరు ఏమన్నా ఎవరి కోసం చేసినారు? మీ చేతికి ఆ రక్తపు మార్కలు ఎందుకు అంటించుకున్నారు చెప్పండి? ఎవరి కోసం అంటించుకున్నారు? మీ కుటుంబానికి పనిచేసినరా? మీరు సమాజం కోసం పనిచేసినరా? మీ ఊరి కోసం పనిచేసినరా? మీరు ఎవరి కోసం పనిచేసినారు? ఎవరు చంపినారు మీరంతా? అంటే చంపడానికి కోసం పుట్టినరా మీరంతా? ఇదేనా మీరు నేర్చుకున్నది? అంటే ఇప్పుడు మీ రక్తపు మరుగులకు మీకు 13 ఇప్పుడు జీవిత ఖైదు అంటే ఎప్పటికీ మీరు అన్నే ఉండడు. ఇక మీ లైఫ్ టైం ఆల్మోస్ట్ అన్లే ఉంటుంది. ఇక ఇంకా చచ్చిపోయాక మోస్ట్లీ అన్లే ఉంటే కూడా ఉండొచ్చేమో. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కనీసం ఇప్పుడు మాట్లాడి జరిగిన తప్పుకు క్షమించుకోవడానికి ఏదో ఒక పని చేయండి. అట్లాగే మీ అట్లాంటి పేద బతుకులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీ కుటుంబ సభ్యులు కానీ దగ్గర వాళ్ళకి వీళ్ళకి కానీ స్టేట్మెంట్లు ఇచ్చుకోండి. ఎవరో ఇట్లాంటి పనులు చేయకంటారా, ఇది తప్పు, దీనివల్ల దేశం నష్టం జరుగుతుంది, మీ కుటుంబాలకు కూడా నష్టం జరుగుతుంది, ఇట్లాంటి తప్పులు చేసి మేము ఇరుక్కుపోయినాం, మేము అసలు జైలలో పడినాం అని చెప్పుకోండి. ఇవాళ మిమ్మల్ని ఎట్లా చూస్తారు? ఒక కూనికోరలాగా. మీ పిల్లల్ని ఎట్లా చూస్తారు? కూనికోరు పిల్లల్లాగా చూస్తారు. మీ భార్యని ఎట్లా చూస్తారు? కూనికోరు ఒక హస్బెండ్ లాగా చూస్తారు. అవునా? ఒక భార్యలాగా చూస్తారు ఆమెకి. ఇక మీ కుటుంబ సభ్యుల్ని వీళ్ళని వాళ్ళని ఎట్లా, ఎవరన్నా ఒక లోన్ ఇస్తారా, లేకుంటే ఏమన్నా ఉద్యోగం ఇస్తారా, లేకుంటే ఎట్లా చూస్తారు మిమ్మల్ని అందరినీ? అంటే ఏం నేర్చుకుంటారు, ఏం చూపిద్దాం అనుకుంటారు ప్రపంచంలో? ఇప్పుడు ఇది ఇంకొకటి చెప్తా చూడండి, పాలిటిక్స్ మర్చిపోతేమో కానీ సొసైటీ మిమ్మల్ని మర్చిపోదు. ఎందుకు మర్చిపోదు అంటున్నా అంటే, ఇది సోషల్ మీడియా యుగం. ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత డేటా ఉంది. నేను తెలంగాణ వ్యక్తిని, కానీ నేను ఆంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నా ఇవాళ. అంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఇది తప్పు, ఇట్లాంటి పేదలు ఇట్లాంటి తప్పులు చేయొద్దు అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ విషయం మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలారా, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఊరికే వాళ్ళ అమాయకత్వాన్ని, ఎవరి అమాయకత్వాన్ని ఇట్లాంటి నీచపు కార్యక్రమాలకి యూజ్ చేయకూడదు. ఇది ఎవరెవరు యూజ్ చేసినా నిజంగా చెప్తున్నా, వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పేదలు మీరు ఇట్లాంటి పనులు ఇప్పుడు చేసి మీ నమ్మకాన్ని దేని మీద పడితే దాని మీద యూజ్ చేయొద్దు.
మేము కటప్పలం అన్న టైప్లో అట్లాంటి బిహేవియర్స్ ఎప్పుడు పెట్టొద్దు. అది చాలా బ్యాడ్ మేనర్స్ అది. అర్థమైందా? మీ పేదరికాన్ని ఎవరైనా యూజ్ చేసుకుంటారంటే కొంచెం సోయి తెచ్చుకోండి. మీరు చదువుకోండి, మీ పిల్లలకు కూడా చదువు చెప్పండి. ఇంకా కొంత ఆ పేదరికం నుంచి ఎట్లా బయటపడాలనో దాని గురించి ఆలోచించండి. అంతేగాని ఇట్లాంటి పనులు చేయకండి. ఇట్లా జైళ్ళలో ఇంకా ఎప్పటికీ అందులో మిగిలిపోకండి మీ లైఫ్ అంతా. ఓకే? ఇంకా మిగతా చాలా విషయాలని ఇంకా మాట్లాడడానికి నేను పొలిటికల్ డైవర్షన్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా కనుక దీన్ని ఇక్కడనే ఆపేస్తా ఉన్నాను. ఆల్ ఐ నీడ్ టు టెల్ యూ ఇస్ ఇట్లాంటి రాజకీయ హత్యలల్లా పేదవాళ్ళు ఎంటర్ కాకండి. ఇది మీ యుద్ధం కాదు, ఇది వేరే వాళ్ళ యుద్ధము. వాళ్ళ యుద్ధాన్ని మీరు నెత్తి మీద వేసుకొని మీరు జైళ్ళకు వెళ్ళకండి. రైట్?